హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో మన ఎస్బీఓకి సంబంధించి మంచి అప్డేట్స్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. అవునా? ఈ అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ అప్డేట్స్ అనేది చాలా అప్డేట్స్ అనేది రావడం జరిగింది. మీకు ఏంటంటే పాయింట్ వైజ్గా మీకు ఈ అప్డేట్స్ అనేది 1 by 1 చెప్తూ ఉంటాను. సపోజ్ ఈ వీడియో కానీ లెంత్ అవ్వకుండా మీకేంటంటే నెక్స్ట్ వీడియో కూడా మీకు ఈ అప్డేట్స్ గురించి ఉంటుందన్నమాట. కొంచెం వరకు మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న అప్డేట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఏప్రిల్ 2వ తారీఖు అంటే నిన్న అనమాట మనకి శంకర్ సార్ అనేది మనకి ఎస్బీఓ నోటీస్ బోర్డులో మనకి ఆడియో అనేది పెట్టడం జరిగింది. ఆడియో అనేది ఏంటంటే చిన్న చిన్నగా మీకు ఆడియో అనేది పెట్టడం జరిగింది. పాయింట్ వైజ్గా మీకు ఏంటంటే ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా పాయింట్ వైజ్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ అప్డేట్స్ గురించి అనమాట. ఓకేనా? అది ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్బీఓ నోటీస్ బోర్డు ఏదైతే ఉందో కంపల్సరీగా ఎస్బీఓ జాబ్స్లో వర్క్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటీస్ బోర్డు అనేది ఫాలో అవ్వాలన్నమాట. మీరు ఫాలో అవ్వాలి. అలాగే మీ కింద ఉన్న డౌన్లైన్స్ ఎవరైనా సరే మీ డౌన్లైన్స్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఫాలో అవ్వే విధంగా మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఈ మైక్రో టాస్క్ అనేది ఏంటంటే బ్రేక్ తర్వాత చాలా మార్పులు అనేది రావడం జరిగింది అనమాట. మైక్రో టాస్క్ కావచ్చు, నేను చేసే ప్రతి వర్క్ లో కూడా చిన్న చిన్న మార్పులు అనేది రావడం జరిగింది. ముందుగా మనం ఈ మైక్రో టాస్క్ గురించి చెప్పుకున్నట్టయితే ఈ మైక్రో టాస్క్ అనేది చాలా కరెక్ట్‌గా, పద్ధతిగా మీకు అక్కడ ఏ విధంగా అయితే మీరు టాస్క్ కంప్లీట్ చేయమని చెప్పి ఏ విధంగా అయితే అక్కడ మీకు డెమో ఇచ్చారో, ఆ డెమోలో ఏ విధంగా అయితే మీకు చెప్పారో, అదే విధంగా మీరు టాస్క్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ ఇమేజ్ డౌన్‌లోడ్ చేయడం కావచ్చు, లేదంటే అక్కడ యూఆర్ఎల్ కాపీ చేయడం కావచ్చు, లేదంటే లైన్ ట్యాగ్స్ ఎన్ని ఇవ్వాలో అనేది అక్కడ క్లియర్‌గా చెప్పడం జరిగింది. అదంతా కూడా మీకు కరెక్ట్‌గా అక్కడ ఇచ్చిన ఆ టాస్క్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా మీరు టాస్క్ కంప్లీట్ చేసినట్టయితే మీకు ఆ టాస్క్ కి ఎంత అమౌంట్ అయితే మీకు ఫిక్స్డ్ అమౌంట్ ఎంత అయితే మీకు అక్కడ టాస్క్ కి ఇస్తున్నారో ఆ అమౌంట్ అనేది పర్ఫెక్ట్ గా మీకు యాడ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలాంటి మిస్టేక్లు ఇది కరెక్ట్ గా చేయకుండా మీరు మిస్టేక్లు కానీ చేసినట్టయితే మీకు ఆ అమౌంట్ అనేది తక్కువ అనేది యాడ్ అవుతుంది జరుగుతుంది అనమాట. అంటే పూర్తిగా యాడ్ అవ్వకుండా సగం అనేది మాత్రం మీకు యాడ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా అదే కంటిన్యూ అయినట్టయితే అదే మిస్టేక్లు చేయడం అదే కంటిన్యూ అవుతుండగా మీరు అదే విధంగా మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకేంటంటే మీ ఐడీ అనేది సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ టాస్క్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీ టాస్క్ అక్కడ ఏ విధంగా ఇచ్చారు, ఏ విధంగా చేయాలనేది 1-2 సార్లు చూసుకునేసి కరెక్ట్‌గా మీరు చేస్తున్నారా, కరెక్ట్‌గా సబ్మిట్ చేస్తున్నారా లేదా మీరు కరెక్ట్‌గా చూసుకునేసి అప్పుడు మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అనేది కొట్టండి. సబ్మిట్ కొడితేనే మీకేంటంటే ఆటోమేటిక్‌గా మీకు రావాల్సిన ఫుల్ అమౌంట్ మీకు యాడ్ అవుతుంది. అలాగే మీకేంటంటే మీ ఐడీ అనేది ఎక్కడ కూడా సస్పెండ్ లేకుండా మీకు ఎప్పుడు కూడా మీకు యాక్టివ్‌లో అనేది ఉంటుందన్నమాట. ఈ విషయం ఏంటంటే మీరు కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. అదేవిధంగా మీ కింద ఎవరైతే డౌన్‌లైన్స్ ఉన్నారో మీ కింద టీమ్ ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఈ విషయాన్ని కరెక్ట్‌గా, క్లియర్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి కూడా తెలిసేలా చేయండి. ఓకేనా? అంతేకాకుండా నెక్స్ట్ ఆహ్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మీరు ఏంటంటే ఈ నోటీస్ బోర్డ్ ఏదైతే ఉందో ఎస్‌క్యూ నోటీస్ బోర్డ్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలన్నమాట. అంటే మాకు మేము తెలుగు వాళ్ళమి మాకు తమిళ్ రావట్లేదు, మాకు అర్థం కావట్లేదు అనుకున్నట్టయితే మీరు కంపల్సరీగా మీరు 1-2 సార్లు మీరు ఆలకించాల్సింది ఆలకించాలి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మీరు ఏంటంటే నోటీస్ బోర్డ్‌ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అప్డేట్స్ ఎప్పటికప్పుడు సొంతంగా స్వతహాగా మీకు మీరు తెలుసుకోవాలన్నమాట. అదేంటంటే ఎస్‌బీఐ జాబ్స్‌లో మెయిన్ ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అప్డేట్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకేంటంటే పేమెంట్ ఓల్డ్ పేమెంట్ కావచ్చు, అలాగే న్యూ పేమెంట్ కావచ్చు. ఎవరికైతే పేమెంట్ రాలేదో వాళ్ళు అందరూ కూడా పేమెంట్ అనేది మనకేంటంటే ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగింది. పేమెంట్ రిలీజ్ చేయడానికి చిన్న ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగింది. అదంతా కూడా ఇప్పుడు ఏంటంటే క్లియర్ అయిందనమాట. అదంతా కూడా ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడేంటంటే 1 ఆర్ 2 డేస్‌లో మనకి ఓల్డ్ పేమెంట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుందనమాట. ప్రతి ఒక్కరికి కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఇంకా వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఏం లేదనమాట. ఆటోమేటిక్‌గా మీకేంటంటే పేమెంట్ అనేది ఆటోమేటిక్‌గా రిలీజ్ అవుతూ ఉంటుందనమాట. ఓకేనా?
అలాగే న్యూ పేమెంట్ కూడా మనకి ఏంటంటే న్యూ పేమెంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు వాలెట్లో ఎక్కువ అమౌంట్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా విత్డ్రా పెట్టుకునే అవకాశం అనేది వచ్చిందనమాట. ఈ విత్డ్రా పెట్టిన పేమెంట్ ఏదైతే ఉందో అదే అంటే న్యూ పేమెంట్ అనమాట. ఎవరైతే విత్డ్రా పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి ఏంటంటే 7 డేస్ అనమాట. అంటే మీరు ఏ రోజైతే మీరు విత్డ్రా పెట్టుకుంటారో ఆ రోజు కానీ 7 డేస్లో మనకి మన అకౌంట్కి ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆ విధంగా మనకి ఏంటంటే సిస్టంలో ఆటోమేటిక్గా మనకి ఆ విధంగా సిస్టాన్ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. విత్డ్రాలు పెట్టుకొని ఎక్కువ రోజులు వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఏం లేదు అనమాట. మినిమం 7 డేస్లో మనకి మన అకౌంట్కి మనీ అనేది రావడం జరుగుతుంది. 7 వర్కింగ్ డేస్లో మనకి విత్డ్రాల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ ఓల్డ్ పేమెంట్కి వచ్చేటికి ఏంటంటే కొంచెం కొంచెంగానే మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే డైలీ 3000 మెంబర్స్కి 2000 మెంబర్స్కి మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని గురించి ఏంటంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయవలసి ఉంటుంది అనమాట. తప్పదు అది. ఇక నుంచి ఏంటంటే మళ్ళీ రెగ్యులర్గా ఇంతకు ముందులాగే రెగ్యులర్గా మనకి ఏంటంటే పేమెంట్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ రోజులు వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉండదన్నమాట. ఓకేనా. ఇది పేమెంట్ రిలేటెడ్ సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే వేరే వాళ్ళ పేరులో వేరే వాళ్ళ ఐడిలో వర్క్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇచ్చి చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నారో అలాంటివన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకునేసి అక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేసుకునేసి, అలాగే పాన్ కార్డ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలనుకున్నా అప్లోడ్ చేసుకునేసి క్లియర్గా రెడీ చేసి పెట్టుకుంటే మీరు వాళ్ళు ఇచ్చిన డేట్ కల్లా మీరు ఎప్పుడైతే వాళ్ళు పేమెంట్ రిలీజ్ చేస్తారో విత్డ్రా పెట్టుకోమని చెప్తారో అప్పుడు మీరు కరెక్ట్గా విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏంటంటే మిస్టేక్లు అనేది చేయకుండా నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోనండి. ఎవరి ఐడిలో వాళ్ళే వర్క్ చేసుకోనండి. అలాగే ఎవరు ఐడి అయితే ఉందో వాళ్ళు మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ అలాగే పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసుకునేసి మీరు కంప్లీట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. అలాగే ఇంకో అప్డేట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఎవరైతే మనకి రీఫండ్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు లేదా రేపు, అంటే ఈ రోజు నుంచి లేదంటే రేపు నుంచి మాత్రం లెక్క వస్తుంది అనమాట. అక్కడ నుంచి ఈ రోజు రేపు నుంచి లెక్క చేసుకునేసి కరెక్ట్గా వాళ్ళు 16 డేస్ అనమాట. 16 డేస్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 16 డేస్ అంటే 60 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 60 రోజుల్లో మీకు మీ అకౌంట్కి మనీ అనేది రావడం జరుగుతుంది అనమాట. మీ రీఫండ్ అమౌంట్. ఓకేనా. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చూసుకునేయండి. ఈ రోజు రేపు నుంచి మాత్రమే మీకు టైం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంతకు ముందు ఎన్ని రోజులు జరిగినది మీకు కౌంటింగ్ అనేది లేదనమాట. ఈ రోజు నుంచి కానీ రేపు నుంచి కానీ మీకు కౌంటింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచి రేపు నుంచి మీకు 60 రోజుల్లో మీ అకౌంట్ అనేది మీకు మనీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా మీకు ఏంటంటే ఆటోమేటిక్గా సిస్టమేటిక్గా వాళ్ళు చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు సిస్టమ్ ద్వారా మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. ఏ డేట్లో వస్తుంది, ఏ రోజులో వస్తుంది అనేది ఎవరికి చెప్పలేరు అనమాట. అలాగే ఎవరికి ముందు వస్తుంది, ఎవరికి వెనకాల వస్తుంది అనేది కూడా చెప్పలేరు అనమాట. ఆటోమేటిక్గా మీకు ఏంటంటే సిస్టమ్ అనేది ఆ విధంగా క్రియేట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా అది ఎంతమందికి అయితే అందులో సిస్టమేటిక్గా అప్లోడ్ చేసి పెట్టారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా 1 by 1 అందరికీ కూడా పేమెంట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా SBO నోటీస్ బోర్డుని కంపల్సరీ ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వండి, అలాగే మీ డౌన్లైన్స్ని కూడా ఫాలో అవ్వమని చెప్పండి. ఈ వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా క్లియర్గా నీట్గా తెలుసుకునేసి ఇక మీదటైనా సరే SBO జాబ్స్ని నీట్గా పర్ఫెక్ట్గా వర్క్ చేసుకునేయండి. ఎప్పుడైతే మీరు SBO నోటీస్ బోర్డును ఫాలో అవుతారో వాళ్ళు ఎవరిని కూడా ఎలాంటి విషయాలు ఎలాంటి డౌట్ కూడా వేరే వాళ్ళని అడగవలసిన అవసరం అదేం లేదనమాట. ఎందుకంటే క్లియర్గా అందులో వస్తాయి కాబట్టి ఆ అప్డేట్లు అన్ని తెలుసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది అనమాట. అలాగే ఈ పేమెంట్లు కూడా మనకి ఏంటంటే ఎవరికి పేమెంట్లు వచ్చినా కూడా ఆటోమేటిక్గా మనకి ప్రూఫ్ ఆఫ్ SBOలో వాళ్ళు పోస్టులు చేస్తుంటారు కాబట్టి చూసుకునేసి ఈ రోజుకి ఎంతమంది పోస్టులు, ఈ రోజు ఎంతమంది మనకి ఆ పేమెంట్ అనేది రిలీజ్ అయింది ఏంటనేది కూడా మీరే డైరెక్ట్గా చూసుకోవచ్చు. అందులో మీ పేరు ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీ అకౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీ నేము, మీ స్టాఫ్ ఐడి ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మీకు మనీ వచ్చినట్టే క్లియర్గా తెలిసిపోద్ది. అదేవిధంగా అంతేకాకుండా మీకు ఏంటంటే ఇక్కడ క్లియర్గా కూడా మీ ఐడి ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్లియర్గా ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ చేసినప్పుడు అంటే మీ ఐడి ఓపెన్ చేశారంటే SBO ఐడి ఓపెన్ చేశారంటే క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ వెల్కమ్ టు SBO పోర్టల్ అని చెప్పి చూపిస్తుంది కదా. అక్కడ మీకు ఏ డేట్ని మీకు అమౌంట్ రిలీజ్ అయ్యింది, ఏ డేట్ని మీకు అమౌంట్ అకౌంట్కి వచ్చింది అనేది మీకు ఎంత వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా చూపించేది అనమాట. మీ స్టాక్ ఐడితో పాటు మీకు ఎంత అయితే అమౌంట్ మీకు రిలీజ్ అయ్యిందో
అలాగే మీరు ఎంత ఏటీఎం మనీ అనేది మీరు విత్డ్రా పెట్టుకున్నారో మీకు అందులో ఎంత మీకు క్రెడిట్ అయిందో, ఇప్పుడు క్రెడిట్ అయింది, కూడా మీకు ఇక్కడ క్లియర్గా నీట్గా చూపించద్దు అనమాట. అది చూసుకునేసి మీరు ఆటోమేటిక్గా మీకు అకౌంట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు తిరిగి ఎవరిని అడగవలసిన అవసరం అనేది ఉండదు అనమాట. ఓకేనా, ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎస్బీఓ జాబ్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుంటుంటాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.